ఎంతో మంది భక్తుల జీవితంలో గొప్ప గొప్ప కార్యములు, గొప్ప గొప్ప సాక్ష్యములు ఉన్నాయి. ఎవరో జీవితంలో జరిగే సాక్ష్యం దానికంటే నా జీవితంలో జరిగిన సాక్ష్యం మీ ఎదుట పెట్టాలని నేను తలంచుచున్నానండి. మన శుక్రవార దినము ఉదయకాల సమయంలో మరి 3 గంటల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నిస్సికి మరి ఫస్ట్ ఫీజు కట్టాలన్నప్పుడు అందరు పేరెంట్స్ కి విద్యార్థులకు కూడా చెప్పారంట. మరి లాస్ట్ సమయం వస్తుంది, ఫీజులు కట్టండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి అన్నప్పుడు మరి నిస్సి వచ్చేసి డాడీ మరి లాస్ట్ టైం మరి ఫీజు కట్టమని చెప్తున్నారని చెప్పినప్పుడు మరి పాస్టర్ గారు అన్నారు, సరే అమ్మా ప్రార్థన చేద్దామని చెప్పేసి పాస్టర్ గారు అన్నారు. అయితే నేనేం చేశానంటే నా హృదయంలో దేవుణ్ణి ఉంచుకొని ఉన్నాను కాబట్టి చూడండి, ఎవరితో సాక్ష్యం చెప్తే నువ్వు విన్నావా పాస్టమ్మ గారు, నువ్వు చూసావా పాస్టమ్మ గారు అని మీకు సందేహం కలగొచ్చు. అందుకే నా జీవితంలో జరిగిన సాక్ష్యమే మీకు చెప్పాలనుకున్నా, ఎందుకంటే నేనే ఆ సాక్ష్యానికి నిదర్శన కాబట్టి. అయితే నేనేం చేశాను తెలుసా, ప్రభువా నాకేం చేస్తావో నాకు తెలియదు, ఎందుకంటే నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నన్ను నువ్వు ఎక్కడ కూడా పడివేయకుండా నన్ను బలపరుచుకుంటూ వస్తున్నావు కాబట్టి నేను ఎవరినైతే అడగలేను అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నప్పుడు శుక్రవారం తెల్లారగట్ల నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, 10 రోజుల నుండి కూడా ఎప్పుడు సమయానికంటే అప్పుడు లేపుతున్నాడు అండి. 12:30కు ఒకసారి చూడండి, నా టైము 12:30కు ఒకసారి లేచినప్పుడు పాస్టర్ గారు నిసి పడుకొని ఉంటారు, లేచి ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ 2 గంటలకు ఒకసారి మళ్ళీ లేచి ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ 3 గంటలకు ఒకసారి లేచి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నా జీవితంలో చేస్తున్నది నేను చెప్తున్నానండి. దేవుడు ఈ మధ్య నాకు ఈ 10 రోజుల నుండి బాగా మెలకువ ఇస్తున్నాడు. లెగు ప్రార్థన చేయి. ఎందుకంటే నేను ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, దేవుని మీద ఒక ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏంటి తెలుసా, నాకు బంగారం కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, పొలము కావాలి, లేకపోతే కారు కావాలి, లేకపోతే నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మమ్మల్ని పోషించాలని నేను ఆశపడతలేదండి. దేవుని మందిరం కొరకు నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి ఎంతమంది ఈ విధమైన ప్రార్థన చేస్తున్నారండి? దేవునికి స్తోత్రం. దేవుని మందిరము, దేవుని ఆలయము కట్టబడాలి, నశించిపోతున్న వారు ఆలయంలోకి రావాలి ప్రభు అని ప్రతి రోజు నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ 10 రోజుల నుండి, అంటే ఆయన సమయం దగ్గరకు వస్తుందేమో చూడండి, మరి ఆయన సిలువ మీద అప్పచెప్పబడుచున్నప్పుడు మరి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కన్నీటితో ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరము కూడా రక్తముగా కారిపోతూ రక్త సిద్ధముగా ప్రార్థన చేసినట్లుగా మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. నేనైతే రక్తం అయితే కార్చట్లేదు, కానీ కన్నీరు కారుస్తున్నానండి. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ ప్రతి రోజు కూడా మూలుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 10 రోజుల నుండి దేవుడు నాకు మెలకువ ఇచ్చి ప్రార్థన చేపిస్తున్నప్పుడు, ఎందుకంటే ఆయన సమయం దగ్గరకు వస్తుందేమో, ఆ మందిరం కట్టకు మరి దగ్గరికి దేవుడు ద్వారములు తెరుస్తున్నాడేమో, సాతాను అపవాది మరి దేవుని మందిరం కట్టకుండా ఆపివేస్తాడేమో అన్న ఆలోచనతో దేవుడు నాకు మెలకువ ఇస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నానండి. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఉదయకాల సమయంలో ప్రభువా మరి నిస్సి ఫీజు ఎట్ట కట్టాలి, నా ఇంట్లో అయితే ఏమీ లేదు ప్రభా, మేమైతే ఏ ఉద్యోగానికి వెళ్ళాం, నువ్వు పోషిస్తుంటే మేము బ్రతుకుతున్నాం, మరి ఏ విధముగా మరి నేను నిస్సి ఫీజు కట్టాలి, నాకైతే మార్గం తెరు ప్రభా, ద్వారము నువ్వే చూపించగలవు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏకుజామున సమయంలో 3 గంటల సమయంలో దేవుడు చెప్తున్నాడు, బ్యాంకులో మీరు పెట్టిన బంగారం ఉన్నది కదా, వెళ్ళి అక్కడ అడుగు, నేను సహాయం చేస్తానన్నాడండి. హల్లెలూయా. ఆ బంగారం కూడా మా వరకు పెట్టలేదండి, ఎవరికో అవసరం ఉండి పెట్టాము. హల్లెలూయా. ఎవరికో మరి వారికి బాగలేదు మాకు వచ్చి అడిగినప్పుడు ఇంట్లో ఉంటే ఆ బంగారం ఏమైపోతుంది, ఊరికనే కదా, ఇంట్లో ఉంటే మరి ఊరికనే ఉండిపోతుంది ఆ బీరోలో, అదే వారికి పెడితే వారి అవసరతలు తీర్చబడతాయి కదా అని చెప్పేసి ఆలోచనతో మేము పెట్టించామండి. హల్లెలూయా. మరి ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తున్నారండి, ₹1 ఇస్తే నేను నష్టపోతానేమో, ₹1 ఇస్తే నా యొక్క లాభం అంతా కోల్పోతానేమో అని ఆలోచించే ఈ సమయాలలో మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీ బీరోలు ఉంటే నువ్వేం చేస్తావమ్మా, దాన్ని వారి అక్కరు తీర్చబడుతుంది కదా అని చెప్పినప్పుడు మేము వారికి పెట్టించామండి. నా అక్కరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నా అక్కరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే మాట చెప్పాడు. ఉదయకాల సమయం నేను పాస్టర్ గారిని ఆ మాట చెప్పకుండా అడిగానండి, మరి పాస్టర్ గారు మరి ఏం చేద్దాము, నిస్సి ఫీజు కట్టాలి కదా అంటే పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, మనం పెట్టాం కదా మా గోల్డ్, ఆ గోల్డ్ నేను అడుగుదాం అనుకుంటున్నా. చూడండి, ఇద్దరికి ఒకటే ఆలోచించాడు దేవుడు. హల్లెలూయా. భార్యకి భర్తకి చూడండి, ఏక శరీరము భార్య భర్త అని చెప్పేసి దేవుడు లేఖనాలు తెలియపరుస్తుంటే, నిజంగా మనం ఏక శరీరముగా ఉంటే భర్తకు కలిగిన ఆలోచన భార్యకు కలుగుతుంది, భార్యకు కలిగిన ఆలోచన భర్తకు కలుగుతుందండి. హల్లెలూయా. మీరు ఎడమొఖం పెడమొఖం ఒక దేవుళ్ళో ఒకరు సాతాన్లో ఉంటే ఏది కూడా మీరు సాధించలేరండి. హల్లెలూయా.
మరి దేవుడు ఆలోచన చెప్పినప్పుడు నేను పాస్టర్ గారు చెప్పాను, నాకు కూడా ఉదయకాల సమయం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇదే ఆలోచన ఇచ్చాడండి అని చెప్పాను. హల్లెలూయా. మరి వెళ్ళి అడిగినప్పుడు నిసి ఫీజుకి దేవుడు సహాయం చేసాడండి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ అప్పు చేసావు, ఎవరి కొరకు అప్పు చేసావు? నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు అప్పు చేస్తే, దేవుడు నాకు ఈ అప్పు తీర్చలేదు, నేను మందిరానికి వెళ్ళను అని అలిగి నువ్వు ఇంట్లో కూర్చుంటావా అండి? లేదండి. ఆ అప్పు మనం చేశాము, దేవుడు తీర్చాడు. కాకపోతే దేవుడు నీ ప్రార్థన విని ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. డైరెక్టర్ గా వచ్చి దేవుడు నీ అప్పు తీర్చడు, గాని దేవుడు ఒక మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. ఆ మార్గంలో నడిచి మన ప్రార్థన పూర్వకంగా వెళ్తే, చూడండి, నీ యొక్క ఆలయంలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు నీకు మార్గాలు తెరచబడతాయండి. హల్లెలూయా. సాతాను ఆత్మ ఉంటే ఆ మార్గాలు కూడా మూయబడతాయి. హల్లెలూయా. చూడండి, మరి దేవుడు నీకు సమస్య కలిగినప్పుడు ఆ సమస్య దేవుడు డైరెక్టర్ వచ్చి తీర్చడు, కానీ ఆ సమస్య నుండి తప్పించుకునే మార్గము చూపిస్తాడండి. హల్లెలూయా. మరి ఎంతమంది అప్పులు చేసుకొని దేవుడిని అప్పు తీర్చలేదు, దేవుడు నా సమస్య తీర్చలేదు, దేవుడు ఎందుకు తప్పించలేదు అని నువ్వు మందిరానికి దూరంగా ఉంటున్నావా? నీ మందిరానికి దూరంగా ఉంటే నువ్వు అనేక మందికి దూరం అయిపోతావండి. హల్లెలూయా. ఎందుకంటే నీ సమస్య కొరకు నీ అప్పులు నువ్వు చేసుకున్నావు, అది దేవుడు తీర్చాలనే రూల్ ఎక్కడా లేదండి. కాకపోతే నీ ప్రార్థన, నీ యథార్థతను పట్టి దేవుడు మార్గం చూపిస్తాడు, ఒక పనిని కల్పిస్తాడు, నీకు దేవుడు శక్తిని ఇస్తాడు, సంపాదించే శక్తిని ఇస్తాడు, లేకపోతే ఒక ద్వారం తెరిచి ఒకళ్ళ ద్వారం నీకు సహాయం చేస్తాడు. కానీ డైరెక్టర్ గా దేవుడు చేయడు. నాకు ఈ శక్తి దేవుడు ఇవ్వలేదు, నేను తెచ్చుకున్నాను అంటే ఎవరు దాన్ని ఏం చేయలేదండి. ఎవరి శక్తి కూడా మనం మనుషుల సహాయంగా తెచ్చుకోలేము. దేవుడు మనకు శక్తి ఇస్తేనే మనం ₹1 సంపాదిస్తామండి. హల్లెలూయా. మరి దేవుడు ఆ విధంగా నాకు సహాయం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. చూడండి, నేనేం చేశాను? పోయి మనుషులకు చెప్పానా? మరి మొన్న శనివారం రోజు వెళ్ళి మా అమ్మతో చెప్పాను, అమ్మ నేను మరి గోల్డ్ మీద డబ్బులు అడిగానంటే మా అమ్మ అన్నది కదా, అమ్మ ఒకవేళ నీకు అది ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళని అడిగిస్తాను అమ్మ, ₹3 వద్దన్నప్పుడు నేను ఒకటే చెప్పానండి, అమ్మ నేను అది కట్టలేను. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఆ సోమ్యత లేదు. హల్లెలూయా. అంత వడ్డీ నా వల్ల కాదంటే మా అమ్మ అన్నది, మరి పాప ఫీజు కట్టాలి కదంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నేను ఎవరి మీద ధ్యాస పెట్టుకున్నాను తెలుసా? దేవుని మీద ఆలోచన పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నీ ప్రార్థన నీకు నిరీక్షణ ఇస్తుంది, నీ ప్రార్థన నిన్ను గొప్ప కార్యములు చేస్తుంది, నీ ప్రార్థన అక్కర్లు తీరుస్తుందని లేఖనాలు సెలవుపరుస్తున్నట్లుగా మరి అదే విధంగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడండి. హల్లెలూయా. మరి అదే విధంగా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా? చేసిన వేళ దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడండి. హల్లెలూయా.